మీరు చెయ్యండి. ఎవరు చెప్పిందట? మరి ఏసే చెప్పి చేస్తున్నామా? ఏమా ఎవరెవరో చెప్పింది చేస్తున్నాం. ఈరోజు నేను పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాను. గత రాత్రి ఎందుకంటే మా నాన్నగారు చనిపోయిన రోజు మా ఇంట్లోని కార్యక్రమం జరిగే రోజు రాత్రి వెళ్దా ఉన్నాను. నిన్న రాత్రి శుద్ధీకరణ కుటుంబం విడిచిపెట్టి నేను రాను. నాకు కావాల్సింది ఆత్మ సంబంధమైన క్రమం, కులం కాదు, బంధువులు కాదు. మా అమ్మ అడిగింది నా మీద, మా తమ్ముళ్ళు అడిగారు, నేను రానని చెప్పారు. ఎందుకు తెలుసా? ఈరోజు ప్రత్యేకమైనటువంటి ప్రభు యొక్క రక్తమాంసాలు భుజించాలి, శుద్ధీకరణ కుటుంబంలో ఉండాలి. రాత్రికి వెళ్ళి కాలేజీకి వచ్చేద్దాం అన్నారు. కుదరదు, ఇంకొక రోజు పెట్టుకోవచ్చు. అక్కడ సువార్త ప్రకటించాలనుకుంటున్నాం, మరొక రోజు పెట్టుకోవచ్చు. ఈ రోజు పెట్టవలసిన పెట్టుబడి మరొక రోజు పెట్టుకోవచ్చు. ముఖ్యమైనది ఏమి? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఒక యేసు ప్రభు అన్నాడు, యేసు ప్రభు అయ్యా ఏం బాబు చెప్పు, మా నాన్న చనిపోయాడండి, నేను వెళ్ళి సమాధి చేసి మార్చిపెట్టేప్పుడు వస్తానన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను. మరి మీరు వస్తారు అలాగే? ఎంతమంది వస్తారండి? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, మీరు వచ్చి నన్ను వెంబడించండి అన్నాడు యేసయ్య. మీరేమో మీ రాజు పాస్టర్ గారు ఎంత రెట్టమతముడు అని ఎన్ని మాట్లాడతారండి. రక్షణ పొందిన వాళ్ళు కూడా అలాగే అంటారు. ఈరోజు మానేస్తే ఏం పోయి, మానేయచ్చుగా, ఆపొచ్చుగా. మరి యేసు ప్రభు ఎవరు శరీరాన్ని వెళ్ళి సమాచేశారు అన్నాడా? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, వాళ్ళు మృతులు కాబట్టి, నువ్వు సజీవుడు కాబట్టి, నేను సజీవుడు కాబట్టి నన్ను వెంబడించు అన్నాడు. మరి అతను ఏం చేశాడు? అలిగి మొగం మార్చుకుని వెళ్ళిపోయాడు. అలాగే అలిగి మొగం మార్చుకుని వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతూనే ఉంటారు. దేవుని పని చేయడానికి కానీ మేము కొత్త ఇంట్లో కొన్నాం, లేదా పొలం కొన్నాం, పొలం తిని రావాలి, చేయాలి అలా వెళ్ళిపోయాం. ఆయన మాట వినండి అని యేసు ప్రభుని కన్నా తల్లి గారు మరియమ్మ గారు చెప్పింది. ఆయన చెప్పింది చేయండి, అప్పుడు మీకు అవమానం పోద్ది, నింద పోద్ది, దరిద్రత పోద్ది, కరువు పోద్ది, సమృద్ధి కలుగుతుంది అని చెప్పింది తల్లి. ముందు ఆయన అడిగింది, అమ్మా నాతో నీకేం పని? ఏమన్నాడు? నాతో నీకేం పని? సమయం ఇంకా రాలేదు. ఇక వచ్చిన కూర్చొని అలా చూస్తున్నారు. ఇటండి వచ్చారు. ఆయన చెప్పింది చెయ్యండిరా, మీకు మేలు జరిగిందని చెప్పింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అలాగే చూస్తున్నారు, అది జరిగేది. ఆయన దగ్గరికి చెప్పలేక చూస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇటండి, యూదుల శుద్ధీకార ప్రకారము ప్రతి ఇంటి దగ్గర 6 రాతి బాణాలు ఉంటాయండి బయట. మీ ఏరియాలో ఉన్నాయో లేవో తెలియదు కానీ మా ఏరియాలో మాకు 4 ఆవులు 4 గేదెలు ఉండేవి. కుడితే పోయి ఏపించుకోవడానికి కడుగు అంటారు. కడుగు అంటే ఏంటి తెలుసా మీకు? కడుగు అంటారు. కడుగు అంటే ఏంటి తెలుసా? మా ఏరియాలో కాస్త చెప్తున్నా. కడుగు అంటే బియ్యం కడిగినవి, బియ్యం కడిగిన నీళ్లు కడుగు అంటారు. వాటిని ఆ కడుగు దాంట్లో వస్తారు. బియ్యం కడిగిన నీళ్లు తాగితే ఎంత బలం తెలుసా? ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు,
బియ్యం కడిగిన నీళ్ళు తాగితే చాలా బలమంట. మీరు ఎవరైనా బలహీనులు ఉంటే తౌడు పశువులు, మా నాన్నగారు పెద్ద తౌడు తెచ్చి పశువులు వేసేవాడు. తౌడు, చిట్టు, ఒలలో, జొన్నలో ఏమన్నా ఇంకా ఏమో వేసేసేవాడు, బలంగా వచ్చే. ఇప్పుడు బలహీనులంట తౌడు తింటే బలవంతులు అవుతారట. తౌడు బెల్లం కలుపుకొని తినాలి. బొవ్వ, ఇక బొవ్వ తింటే బొవ్వ అంట, విషం అంట. రానున్న దినాల్లో అంత మందుతో పెంచుతున్నారుగా. సరే, ఏదేమైనా ఏమండి ఆ కుడితికి బాణాలు పెట్టేవాళ్ళు. వాళ్ళు ఎవరన్నా అన్నం మిగిలిపోతే, సద్దానం మిగిలిపోతే దాటేసి చనిపోయేవాళ్ళు. ఆ గుడికి గేదెలకి ఆవులకి పెట్టేవాళ్ళు. మా ఏరియాలో ఉంటే అలాగే. మీ ఏరియాలో అంత తక్కువ. అయితే యూదుల శుద్ధి గారి ప్రకారం వారి ఇంటి దగ్గర 6 రాత్రి బాణాలు